నిజానికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు. గౌరవనీయులు గురువులుగా ఉన్నారు కాబట్టి ఆయన గౌరవిస్తూ ఉన్నాం. అదే గురువు గారిని నేను మళ్ళీ గురువు గారు అని సంబోధించి అడుగుతున్నాను. ప్రొఫెసర్ గారు నిజానికి ఒక ఎనలిస్ట్ గా అనేక ఛానళ్లలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆయన సొంత ఛానల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, తప్పేం లేదు. కానీ నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు? లెఫ్ట్ పార్టీల తరపునే కదా 2 సార్లు ఎమ్మెల్సీ అయింది. మరి ఆయనకి పార్టీ ఎజెండా లేదా? అంటే ఆయన ఎమ్మెల్సీ కావాల్సినప్పుడు మాత్రమే లెఫ్ట్ భావజాలాన్ని, లేదంటే నేను లెఫ్ట్ వాణ్ణి అని పార్టీని వాడుకున్నారా? లేదంటే అదే పార్టీ భావజాలంతో ఆయన పనిచేస్తున్నారా? ఆయన ఎనలిస్ట్ గా ఉన్నారా? రాజకీయ నాయకుడిగా పనిచేస్తున్నారా? జర్నలిస్ట్ గా చెబుతున్నారా? అసలు ఆయన ఏ ఎజెండాలో, ఏ జోనర్లో ఉండి పనిచేస్తున్నారు? ముందు ఇది తెలియాలి. ఆయన ఎనలిస్ట్ గా కూర్చొని చెబుతున్న విధానం ఏదైతే ఉందో, ఆయన ఏ విధానంతో చెబుతున్నారు? ఎవరి ఎజెండాతో చెబుతున్నారు? ఎనలిస్ట్ గా చెబుతున్నారా? జర్నలిస్ట్ గా చెబుతున్నారా? రాజకీయ నాయకుడిగా చెబుతున్నారా? దీని మీద ఫస్ట్ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ 1.